మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత హత్య వెనుక ఏపీకి చెందిన టీడీపీ నేత ఉన్నాడా? అక్కడ లభించిన ఆధారాలను ఏం చెబుతున్నాయి? ల్యాండ్ సెటిల్మెంటే కాంగ్రెస్ నేత మర్డర్కు కారణమా? కుట్ర చేసిన ఆ టీడీపీ ఎమ్మెల్యే బంధువు ఎవరు? తెలంగాణలోని మెదక్ జిల్లా కొల్చారం మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నేత మారెల్లి అనిల్ కుమార్ గాంధీ భవన్లో జరిగిన సమావేశానికి హాజరై తిరిగి వెళ్తూ ఉండగా హత్యకు గురయ్యారు. తన బావమరిది శేఖర్ డ్రైవర్ బాబును కొల్చారం దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి తన గ్రామానికి ఒంటరిగా కారులో వెళ్తున్న అనిల్ కుమార్ ను వెంటాడి దాడి చేసి కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. సంఘటనా స్థలంలో 4 బుల్లెట్లు దొరకటం, మృతుని శరీరంపై 4 బుల్లెట్ గాయాలు ఉండడంతో పోలీసులు దీన్ని హత్యగా నిర్ధారించారు. బండి తీసుకుని ఆ పిల్లగాడు వాళ్ళ చేకుంటా ఆ పిల్లగాడు వెళ్ళిపోయింది. బాబు కూడా వెళ్ళిపోయింది. సార్ ఏం జరిగిందో కార్లో ఏం జరిగిందో సార్. అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మనవడి హస్తం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే మనవడితో అనిల్ కు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తోంది. ల్యాండ్ సెటిల్మెంట్ లో అనిల్ ₹1 కోటి డిమాండ్ చేసినట్లు సమాచారం. హత్యకు గురైన అనిల్ ఎమ్మెల్యే మనవడి బెంజ్ కార్ లాక్కొని వచ్చినట్లు తెలుస్తోంది. గాంధీ భవన్ లో సమావేశానికి హాజరై ఓ రియల్ ఎస్టేట్ ఆఫీస్ కు వెళ్లి ఎమ్మెల్యే మనవడితో అనిల్ గొడవ పడినట్లు సమాచారం. కబ్జా చేసిన ల్యాండ్ గురించి మాట్లాడితే కాల్చి చంపుతామని కడపకు చెందిన టీడీపీ నేత బెదిరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి అనిల్ ని 2 కార్లలో హంతకులు వెంబడించారు. అనిల్ హత్యకు ఓ మాజీ నక్సలైట్ తో ఎమ్మెల్యే మనవడు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ దళిత నేత హత్యకు గురైన అధికార పార్టీ పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మృతదేహాన్ని కూడా చూడటానికి ఎమ్మెల్యేలు, మంత్రులు రాలేదు. పోలీసుల విచారణ మాత్రం గోప్యంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ ఎమ్మెల్యే మనవడు కావడంతో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అనిల్ బంధువులు ఆరోపిస్తున్నారు.